హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. చూసిన తర్వాత కేజీఎఫ్ 2కు మించి ఎలివేషన్స్ ఉండబోతున్నాయి. అంతకు మించి అన్న రేంజ్లో రిలీజ్ ట్రైలర్ ఆ రేంజ్లో ఆకట్టుకున్నది. అభిమానులు దీనికే కదా ఇంత ఈగర్గా వెయిట్ చేసింది. పొద్దడు సంధి కథలో డెప్త్ చాలా బలంగా ఉండబోతుంది అని ఈ ట్రైలర్లో కూడా ప్రశాంత్ నీల్ క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఓన్లీ యాక్షన్ కాదు నాయన, కంటెంట్తో ఇది ఒక కేజీఎఫ్ లాగా ఉండబోతుంది, దానికి మించే బలమైన కంటెంట్ ఉంది అన్నట్టు ట్రైలర్లో క్లియర్ కట్గా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. ఇంకా ప్రభాస్ కొన్ని షాట్లు అయితే నిజంగా డైనోసర్ అంతకు మించి అనే పదం వాడచ్చు, ఆ రేంజ్లో ఉంది. కొన్ని షాట్లు అయితే బిగినింగ్లో ఒక డైలాగ్ వస్తుంది, కాన్సార్ వల్ల చాలా కథలు మారిపోయాయి, కానీ కాన్సార్ కథను మార్చేసింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారి. అంటే ఈ ప్రాణ స్నేహితులు పార్ట్ 2లో భద్ర శత్రువులుగా మారతారా, లేకపోతే ఇంకేమైనా కొత్తది క్రియేట్ చేస్తాడా ప్రశాంత్ నీల్? కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రభాస్ ప్రతి షాట్ కానీ బిగినింగ్ ఇంట్రడక్షన్ షాట్ కానీ ఒక డైనోసర్ల గన్నులు, ఒక మెకానిక్ గన్నుల గురించి ఏం తెలుసు అన్నప్పుడు ఒక్కసారి గన్స్ లేస్తాయి కదా కేజీఎఫ్. ఇంకా దాని మించే ఎలివేషన్స్. నిజంగా ప్రభాస్ బాడీ కట్అవుట్కి ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ న్యాయం చేసినాడు అనిపిస్తుంది. ట్రైలర్లో మాత్రం ఆ రేంజ్ గూస్ బంప్స్. ప్రశాంత్ నీల్ ఆ టేకింగ్ ఎలా చేస్తాడో కానీ ట్రైలర్లో మాత్రం చూస్తుంటే నెక్స్ట్ రేంజ్. మళ్ళీ ఏదో కొత్త ప్రపంచం చూడబోతున్నాము, కొత్త స్టోరీ చూడబోతున్నాము. ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్యలో జరిగే సంఘటన, అక్కడ కాన్సార్ ఏరియాలో జరిగే కొన్ని అరాచకాలు, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు ఒక దేవాగా ఒక సాలార్గా. నాకు తెలిసి ప్రభాస్ డబల్ రోల్ అనిపిస్తుందేమో, ఒకటి దేవా ఒకటి సాలార్. ఏదో మాత్రం ట్రైలర్లో కథ పూర్తిగా తెలియపోయినా కానీ ట్రైలర్లో మాత్రం కేజీఎఫ్, బాహుబలి, RRR అంతకు మించి రేంజ్లో బాక్స్ ఆఫీస్ లెక్కలు మారడం గ్యారంటీ. టాక్తో సంబంధం లేకుండా మొదటి వారం 1000 కోట్లు గ్యారంటీ. ప్రభాస్ సినిమా యావరేజ్ ఫ్లాప్ టాక్ వస్తేనే 500 కోట్లు, కానీ టాక్తో సంబంధం లేకుండా ఇంకా బ్లాక్ బస్టర్ వస్తే ఫస్ట్ వీక్ 1500 కోట్లు, ఇటు టాక్ వస్తే 1000 కోట్లు, యావరేజ్ వచ్చినా 1000 కోట్లు. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. మాత్రం పర్ఫెక్ట్ రిలీజ్ ట్రైలర్ అంటే. థ్యాంక్ యూ.